కడప మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు కడప మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కనీస వేతనం 36,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇక పోలీసులకు మున్సిపల్ కార్మికులకు మధ్య తోపులాట జరగడంతో కొంతమంది మున్సిపల్ కార్మికులకు గాయాలు అయ్యాయి. ఎవరు కూడా దీని గురించి వదిలేసి మీరు ఇదేంటి ఇబ్బంది పడినా ఏదైనా కానీ పర్లేదు అనే ఉద్దేశంలో ఎవరు కూడా లేరు. అందరూ కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ దాకా కూడా అందరూ కూడా ఏదో ఒక విధంగా మీకు సాయం చేయాలి, ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళ సాయం చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నారు. ఆ ఉద్దేశంతోనే మన స్టాండింగ్ కమిటీ జరిగినప్పుడు కూడా ఈ వెంటనే ఇమీడియట్ రిలీఫ్ ఉండాలి, వెంటనే ఏదో ఒకటి ఉండాలి. అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోతే రేపటి నుంచే మీకు జీతం అయిపోతుంది, అలా ఉండకూడదు అన్న ఉద్దేశంతో అడిషనల్ వర్కర్స్గా వెంటనే వాళ్ళని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ తీసుకోవాలని కూడా తీర్మానం చేయడం కోసం ప్రతిపాదించాము. అదేవిధంగా తీర్మానం కూడా జరిగింది స్టాండింగ్ కమిటీలో. సో ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళకి ఇది రేపటి నుంచి శాలరీ అయితే ఆగదు. ముందు వస్తున్న శాలరీ కాకుండా ఇప్పుడు డైలీ వేజ్ వర్కర్ లాగా 400 పర్ డే తోటి అంటే 12,000 నెలకి వస్తుంది. కాకపోతే ముందు ఎక్కువ జీతంతో చేసి ఉంటారు. అదేవిధంగా ఇంట్లో వాళ్ళకి ఒక ఉద్యోగం రావాలని కోరుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించి ఆల్రెడీ డిఎంఏ ఆఫీస్లో కూడా మాట్లాడుతున్నాము, ఆర్డీఎం ఆఫీస్ అనంతపురంతో కూడా మాట్లాడుతున్నాము. దాని మీద ఏదన్నా ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఒక యూనిఫైడ్గా ఏదో ఒక డెసిషన్ అన్నది వస్తుంది.